హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా. సో ఇది 1 వీక్ ఛాలెంజ్ అనమాట. ఏంటి అంటే స్నేల్ మ్యూజియం, ద మోస్ట్ వైరల్ ప్రోడక్ట్ ఇన్ ద ఇంటర్నెట్. సో దీనంత వైరల్ ప్రోడక్ట్ నేను రీసెంట్ టైమ్స్లో ఏది చూడలేదు. సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు స్కిన్ కేర్ అంటే చాలా ఇష్టము. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఏ షాట్. సో నేను ఇది తీసుకున్నాను. అండ్ బై ద వే ఇది నా బేర్ స్కిన్, యూ కెన్ సీ ద టెక్స్చర్ మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది మార్నింగ్ అనమాట ప్రెసెంట్. సో నేను మార్నింగ్ నైట్ 2 పూట్ల యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, 7 days వరకు. బై ద వే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇది డ్యామ్ స్కిన్లో యూజ్ చేయాలి. మీరు మీ దగ్గర ఉంటే రోజ్ వాటర్నే యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటారు కదా. సో కంప్లీట్గా ఆరక ముందే యూజ్ చేయండి. ఇంత తీసుకున్నాను, నాకు ఎంత అనేది క్వాంటిటీ తెలియదు కాబట్టి. సో ఎట్లా చెప్పాలంటే నార్మల్గా ఉందన్నమాట. ఒక లైట్ జెల్ టెక్స్చర్ ఉంది, ఎటువంటి స్టిక్కీనెస్ కానీ అది ఏం లేదు. జస్ట్ ఒక హైలరానిక్ సీరం అట్లా ఉంటుంది. సో అట్లే ఉంది. సో ఇది కొంచెం ఆరాక ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ అది అప్లై చేసి ఇది ఫేస్ షాప్ వాళ్ళదనమాట, రైస్ అండ్ సెరమైడ్ మాయిశ్చరైజర్. సో ఇన్ కేస్ మీకు స్కిన్ బ్యారియర్ బాగా డ్యామేజ్ అయ్యి ఉంటే సెరమైడ్స్ అది ఇంక్లూడ్ చేయండి. రిమైనింగ్ యాక్టివ్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో నాకు ఫుల్ డ్యామేజ్ అయిపోయినప్పుడు నేను అన్ని యాక్టివ్స్ వాడడం మానేసాను అనమాట. ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంతే. సో ఇంకొక 5 minutes అట్ల తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఇది అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. సో ఎందుకు వేస్ట్ చేయడం అని కట్ చేసి నీట్గా వాడేస్తున్నాను. కొంచెం కూడా వేస్ట్ చేయడం నాకు నచ్చదు. సో ఇది బై ద వే డాక్టర్ షేడ్స్ వాడేది, పైన పేరు ఎగిరిపోయింది. మాయిశ్చరైజర్ అంతా కూడా నీట్గా సెటిల్ డౌన్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఉన్నదంతా వాడేస్తాను, ఇంకేం లేదు ఇందులో. సో ఇది నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏదైనా యాక్టివ్స్ వాడుతున్న, ఏది వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ మాత్రం మస్ట్. సో మళ్ళీ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను, ఏం చేస్తాను ఏంటి అని చెప్పి. సో ఇది Day 1 నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నేను బేసిక్గా ఓవరాల్గా ఏ ప్రోడక్ట్స్ వాడానని బ్రీఫ్ చేసిన, ఎక్కువ ఏం లేవు, జస్ట్ ఒక 3-4 మాత్రమే. అది అన్ని దగ్గర అదే వాడాను అనమాట. సో ఫస్ట్ అయితే రోజ్ వాటర్, అది నేను శ్రీనగర్ నుంచి తెచ్చాను. సో అది వాడాను. మీరు కావాలంటే ఏ టోనర్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అది డ్యామ్ స్కిన్గా ఉన్నప్పుడే స్నేల్ మ్యూజియం జస్ట్ ఒక 1 pump చాలు, ఫేస్ అంతా సరిపోతుంది అనమాట.
సో అది నీట్గా అప్లై చేసుకొని దాన్ని అలాగే వదిలేసేయండి ఒక 1 minute. సో అది అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా సీరం యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. అది నేనైతే మోస్ట్లీ వైటమిన్ సి సీరం యూస్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఆల్ఫా ఆర్బ్యూటిన్ సీరం అండ్ మధ్యలో ఒకసారి రెటినాల్, ఒకసారి అజ్లిక్ యాసిడ్ వాడాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు స్నేల్ మ్యూసిన్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ వాడచ్చు. లైక్ హైలరానిక్ యాసిడ్ లాగా అనమాట. సేమ్ హైడ్రేషన్ అది ఇస్తుంది. సో ఇవి ప్రోడక్ట్స్ నేను వాడాను. అండ్ సన్ స్క్రీన్ మాత్రం యాజ్ యూజువల్ డే టైంలో ఖచ్చితంగా వాడండి. మీరు ఎన్ని కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడినా కానీ సన్ స్క్రీన్ వాడకపోతే ప్రోడక్ట్స్ ఏవి పని చేయవు కదా, స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో డే టైంలో మాత్రం సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ వాడిన ప్రోడక్ట్స్ అన్నీ అవే. నేను కుదిరితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను వాడిన ప్రోడక్ట్స్. ఆల్మోస్ట్ డాక్టర్ షేడ్స్, డర్మాకో వాటి నుంచి వాడనమాట. ఇవైతే కొంచెం చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి కదా అని. అండ్ నా స్కిన్ టెక్స్చర్ ఎట్లుంటుందంటే నైట్ టైం కొంచెం నార్మల్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ అయ్యేసరికి కొంచెం డ్రైనెస్ ఉంటుంది. దానివల్ల కొంచెం రెడ్డిష్గా కూడా కనిపిస్తాయి అనమాట పింపుల్స్ అవన్నీ. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా డే టైంకి. నైట్ టైం కొంచెం నార్మల్ సప్పుల్గా అట్లనే ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ మీకు నాలాగా ప్రాబ్లం ఉంది అంటే నైట్ టైమ్ కొంచెం థిక్ లేయర్ మాయిశ్చరైజర్ అన్న అప్లై చేయండి, లేదంటే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అన్న యూస్ చేయండి. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంటుంది. మార్నింగ్ నాలాగా రెడ్గా రావడం అట్లా ఉండదు. సో అదన్నమాట. అండ్ అసలు స్నేల్ మ్యూసిన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు స్నేల్ అంటే నత్త అనమాట. నత్త పాకేటప్పుడు కింద ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో ఆ జెల్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఆ స్నేల్ రఫ్ సర్ఫేసెస్ మీద వెళ్తున్నప్పుడు దాని స్కిన్ని ఆటోమేటిక్గా హీల్ చేయడానికి ఆ జెల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ స్నేల్ మ్యూసిన్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ఎటువంటి స్నేల్స్ హార్మ్ చేయబడవు అనమాట. సో వాటిని కల్టివేట్ చేస్తారు. ఇంకా చెప్పండి, మంచి ఫుడ్ ఇది అన్నీ ఇచ్చి వాటిని కల్టివేట్ చేస్తారు. వాటి నుంచి న్యాచురల్గా వచ్చే జెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసి మనకు స్నేల్ మ్యూసిన్ లాగా ఇస్తారనమాట. సో ఎటువంటి స్నేల్స్ అవేం హార్మ్ అవ్వబడవు కాబట్టి మీరు హ్యాపీగా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ నేను 1 week యూజ్ చేశాను కదా. సో నాకు స్టార్టింగ్లో నార్మల్ హైడ్రానిక్ యాసిడ్ లాగే అనిపించింది అనమాట. బట్ ఆఫ్టర్ 3 days ఐ కెన్ సీ లిటిల్ డిఫరెన్స్ అనమాట. అది ఏంటి అంటే కొంచెం హైడ్రేషన్ అండ్ స్కిన్ కొంచెం గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. అండ్ బై ద వే నాకు ఆ పీరియడ్స్ టైంలో ఆ టైంలో కొంచెం ఎక్కువ పింపుల్స్ వస్తాయి. బట్ ఇది ఏమవుతుందంటే స్కిన్ అంతా నీట్గా కామ్ చేస్తుంది. దానివల్ల నాకు జస్ట్ 2 పింపుల్స్ వచ్చాయి అంతే. యూజువల్గా 5 to 6 పింపుల్స్ వచ్చేవి. బట్ అది మొత్తం హీల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. దట్టు నేను సెరమైడ్ మాయిశ్చరైజర్ అది యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరేం చేస్తారు, ఒకప్పుడు నాకు స్కిన్ ఎక్కువ ఇదైనప్పుడు నేను గందరగోళంగా 2-3 ప్రోడక్ట్స్ ఎక్కువ వాడేసాను ఒకనొక టైంలో. సో అలా చేయొద్దు. ఏదైనా 1-2-3 ప్రోడక్ట్సే కన్సిస్టెంట్గా యూజ్ చేయండి. అదే వాడండి, మీకు ఆ రిజల్ట్ ఉంటుంది. మీరు గందరగోళం చేసి ఎక్కువ చేయడం వల్ల స్కిన్ దానికి ఏం చేయాలో అర్థం కాదు, ఏ ప్రోడక్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు అనమాట. సో అందుకని మీరు నార్మల్గా ఏదైనా సింపుల్గా మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ చేసుకోండి. టోనర్ ఏం లేకపోతే అలాగే వాటర్ పోనీయకుండా అలాగే మీరు స్నేల్ మ్యూసిన్ యూజ్ చేయండి. నార్మల్ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా కానీ నైట్ టైం సరిపోతుంది. డే టైంలో జస్ట్ సన్ స్క్రీన్ యాడ్ చేయండి. ఏ యాక్టివ్స్ యూజ్ చేయకపోయినా కానీ చాలా బెటరే, ఏమీ అవ్వదు. మోస్ట్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. సో దట్ స్కిన్ బ్యారియర్ అనేది ఇంకా బిల్ట్ అవుతుంది అనమాట, హెల్దీగా అవుతుంది. స్నేల్ మ్యూసిన్లో కూడా మీకు ఆబ్వియస్గా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ మీకు డ్యామేజ్ స్కిన్ ఉన్నా కానీ స్లోగా హీల్ అవుతుంది. అండ్ బై ద వే ప్యాచ్ టెస్ట్ మ్యాండేటరీ అనమాట. నాకైతే ఎటువంటి రియాక్షన్స్ లేవు ఇప్పటి వరకు, నేను నార్మల్గా ఉందన్నమాట. సో అది ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం యూజ్ చేసేమంటే మీరు కూడా ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అది చేసుకోండి. అండ్ స్కిన్ కేర్ ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి అట్లీస్ట్ ఒక 1 minute గ్యాప్ ఇవ్వండి. లేదు అంటే స్కిన్లో కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వకముందే మనం ఇంకొకటి అప్లై చేసేస్తే ఆ రిజల్ట్ ఉండదన్నమాట. సో గివ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 1 minute ఖచ్చితంగా ఇవ్వండి. సో అది. అండ్ నేను రిజల్ట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. బట్ మేబీ ఇంకా ఎక్కువ టైం యూజ్ చేస్తే అది ఇంకా ఆ డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుందేమో. బట్ నాకైతే ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. స్కిన్ చాలా హీల్ అయింది. అండ్ టెక్స్చర్ అంటే టెక్స్చర్ అది పోదు ఆబ్వియస్గా, దానికి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలన్నమాట. సో స్కిన్ అయితే డ్యామేజ్ అవ్వకుండా, ఎక్కువ పింపుల్స్ రెడ్నెస్ ఇవి రాకుండా స్కిన్ అయితే చాలా కామ్ డౌన్ అయింది. అండ్ హైడ్రేషన్ కూడా ఉందన్నమాట. సో అది నా సింపుల్గా చెప్పాలి అంటే.
దిస్ ఈస్ ద 7th డే అనమాట, నైట్. యాక్చువల్గా మీకు ఇక్కడ చూడడానికి కొంచెం నాకు ఆ మార్క్స్ అవి కెమెరా వాళ్ళ ఫ్రంట్ కెమెరా అనమాట, ఇదవే నేను యూజ్ చేసేది. బ్యాక్ కెమెరా నాకు అర్థం కాదు ఇక్కడ చూసి మాట్లాడుతున్నాను ఏంటి అని, అందుకని ఎప్పుడు ఫ్రంట్ కెమెరానే యూజ్ చేస్తాను. కొంచెం క్వాలిటీ అట్టిట్ను, బట్ దట్స్ ఫైన్ అని అనిపిస్తుంది. సో అందుకని కొంచెం ఎక్కువ హైలైట్ అయ్యి చూపిస్తున్నట్లున్నాయి, బట్ పర్సనల్గా మరీ అంత డార్క్గా కనిపించట్లేదు అనమాట. దానికి తోడు నేను ఇప్పుడే నీట్గా మేకప్ రిమూవర్ వైప్ నీట్గా వైప్ చేశాను. సో కొంచెం ఆ రెడ్నెస్ అది ఆబ్వియస్గా ఉంటుంది. అండ్ అటు పీరియడ్స్ టైము. సో యూజువల్గా నాకు పీరియడ్స్ టైం ఎట్లా ఉంటుందంటే ఒక 6-7 పింపుల్స్ అన్న మ్యాండేటరీ వస్తాయి అనమాట. ఇక్కడ ఒక 2-3 పింపుల్స్ ఇక్కడ లైట్ వస్తున్నాయి, ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఒకటి ఉంది, మామూలు ఇక్కడ కానీ ఇక్కడ కానీ అట్లా వస్తుంది అనమాట. బట్ చీక్స్ మీద ఎక్కడ లేవు. ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది, ఇక్కడ లైట్గా వస్తుంది, ఇక్కడ ఒకటి వచ్చింది అనమాట. సో యాక్చువల్గా ముందు 1 వీక్ 10 డేస్ నుంచి వస్తాయి అనమాట పింపుల్స్. సో బట్ ఈసారి నాకు ఆ ఇష్యూ అయితే ప్రస్తుతానికి లేదు. 3 పింపుల్స్ వచ్చాయన్నమాట ప్రస్తుతానికి. సో అది. అండ్ బై ద వే నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. నేనేమి డైరెక్ట్ నార్మల్ నేనేం తుడచలేదన్నమాట. కొంచెం చలి పెడుతుంది, అందుకే వణుకుతూ వస్తుంది. సో నేను ఫస్ట్ ఇది అప్లై చేసుకుంటాను. జస్ట్ 1 పంప్ అప్లై చేస్తే చాలు. అండ్ దీని టెక్స్చర్ అదంతా సేమ్ హైలరానిక్ యాసిడ్ లాగే ఉంటుందన్నమాట. పర్టికులర్గా ఏది అంటే మా అక్క ఒక హైలరానిక్ యాసిడ్ యూజ్ చేస్తుంది అనమాట, సమ్ కొరియన్ బ్రాండ్. సో ఆల్మోస్ట్ నాకు దీని కన్సిస్టెన్సీ దాని కన్సిస్టెన్సీ సేమ్ ఒకటే లాగా అనిపించింది. కాకపోతే అది కొంచెం థిక్గా ఏదో ఉంది, కొంచెం జెల్ లాగా. ఇది కొంచెం అట్లా లేదు. సో బట్ కొంచెం డ్రై అయితే మాత్రం అట్లనే ఉంటుంది అనమాట, సేమ్ ఇంకేం లేదు. ఇది ఫస్ట్ హైడ్రేషన్ ఇస్తుంది ఫర్ షూర్. స్కిన్ చాలా కామ్ డౌన్ చేస్తుంది అనమాట. నాకు బేసిక్గా పీరియడ్స్ టైం అంటే నాకు మొహం అంతా టప్ 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 అని వచ్చేస్తాయి. బట్ నాకు జస్ట్ 3 అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఉంది, ఇది కూడా నిన్న స్టార్ట్ అయింది అనమాట. ఇది మాత్రం ఇది కూడా ఇప్పుడే వచ్చింది ఈ రోజు నుంచి. సో కామ్నెస్ ఫర్ ష్యూర్, హైడ్రేషన్ ఫర్ ష్యూర్. స్కిన్ గ్లో వస్తుందా అంటే వస్తుంది. కాకపోతే మీరు కనీసం ఏ స్కిన్ ప్రోడక్ట్ అయినా కనీసం 1 మంత్ యూజ్ చేస్తే కానీ దాని ఎగ్జాక్ట్ రిజల్ట్స్ తెలియవు కదా. బట్ స్కిన్లో అయితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, లైట్గా షైన్ ఉండడం అయితే తెలుస్తుంది. బట్ స్కిన్ టెక్స్చర్ ఏమన్నా చేంజ్ అవుతుందా అంటే అది అవ్వదు అనమాట. ఇన్ కేస్ మీకు స్కార్స్ ఉంటే మాత్రం అవేం పోవు, ఎందుకంటే అది బాగా అవి వచ్చింటాయి కదా. నాకు ఇక్కడైతే ఫుల్ ఉన్నాయి. సో అది మీరు ఏదైనా క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప స్కార్స్ పోవు. మచ్చలు అవి అంటే ఏమో మేబీ, బట్ నేను ఆల్రెడీ వైటమిన్ సి అది యూజ్ చేస్తున్నా కూడా నాకు పెద్ద డిఫరెన్స్ తెలియదు దీనివల్ల తగ్గుతున్నాయా అని చెప్పి. సో నేను ఈ 1 వీక్ పీరియడ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హైడ్రేషన్ ఇస్తుంది ఖచ్చితంగా. అండ్ ఏమంటారు, స్కిన్ కామ్ డౌన్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీ బ్యారియర్ బాగా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మాయిశ్చరైజర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్తాను. నా స్కిన్ చాలా ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆగస్ట్ టు నవంబర్ ఈ పీరియడ్ నాకు సివియర్ యాక్నే వస్తాను. నాకు ఆ టైంలో అసలు ఏం చేస్తున్నాను ఏంటి అని అర్థం కాదు. బట్ ఆ తర్వాత నేను ఏం చేశానంటే అన్ని ప్రోడక్ట్స్ కట్ డౌన్ చేశాను. జస్ట్ ఇప్పుడు ఏం వాడుతున్నా వైటమిన్ సి వీక్లీ ట్వైస్, సాలిసిలిక్ యాసిడ్ కానీ అసిలిక్ యాసిడ్ కానీ వీక్లీ ట్వైస్, వీక్లీ వన్స్ అలా కుదిరితే ఇది రెటినాల్ అంతే అనమాట. వీక్లీ వన్స్ రెటినాల్, ట్వైస్ ఒకసారి అయితే సాలిసిలిక్ యాసిడ్ లేదంటే అసిలిక్ యాసిడ్, రిమైనింగ్ నార్మల్ వైటమిన్ సి యూజ్ చేస్తున్నాం. అంతకుమించి నేను ఏం యూజ్ చేయట్లేదు. అంతకుముందు ఒక పూట నయాసినమైడ్ యూజ్ చేసేదాన్ని, ఇంకోసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది. స్కిన్ గందరగోళం అయిపోద్ది అనమాట. సో నేను తెలుసుకుంది ఏంటి అంటే స్కిన్ అని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఒక ప్రోడక్ట్ కనీసం ఒక 1-2 మంత్స్ నీట్గా యూజ్ చేస్తే ఆ ప్రాపర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్కి కూడా కొంచెం అలవాటు అవుతుంది. ఒకసారి ఇది ఒకసారి అది అంటే ఇంకా ఆబ్వియస్గా అది అవుతుంది అనమాట. సో అదే. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు స్నేల్ మ్యూసిన్ దేంతో అన్నా యూజ్ చేయొచ్చు అనమాట, లైక్ హైలరానిక్ యాసిడ్. సో నేను ఈరోజు రెటినాల్ యూజ్ చేసాను. ఇది 0.3% అనమాట. బిగినర్స్ ఇన్ కేస్ మీకు కావాలంటే 0.1% కూడా ఉంటుంది. బట్ ఇది డర్మాక్ వల్ల 0.3 ఉందన్నమాట. ఇది వాడినా చాలు. అండ్ నాకు ఇది స్టార్ట్ చేసినప్పుడు పర్జింగ్ అంటారు కదా, ఇదేం నాకేం రాలేదన్నమాట. సో
బట్ ఏజింగ్ ఇవి ఏమైనా తెలుస్తుంది అంటే బై ద వే నా ఏజ్ గెస్ చేయండి ఎవరైనా గెస్ చేయగలిగితే. సో అదన్నమాట. చాలామంది గెస్ చేయలేరు, బట్ స్టిల్ కొంతమంది గెస్ చేయొచ్చు కూడా, ఎందుకంటే నేను చాలా దగ్గర మెన్షన్ చేస్తున్నా. సో అది. అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏవి మీరు షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏదైనా కానీ లాంగ్ టర్మ్లో ఉంటుందన్నమాట. అది రెటినాల్ అవ్వచ్చు. రెటినాల్ అయితే 6 months to 1 year లిటరల్గా అంత టైం పడుతుంది. సో మీరు చేయాల్సినంత ఏంటంటే ఓపిక్గా ఉండి వాడము. జస్ట్ ఒకసారి వాడి నాకు రిజల్ట్ రాలేదా అంటే రాదు. ఇవి వీటిలో ఏమి స్టెరాయిడ్స్ అవి ఉండవు కదా. ఇన్ కేస్ మీరు స్టెరాయిడ్స్ వాడేపంటే, అంతకుముందు స్టెరాయిడ్స్ అంటే గుర్తొచ్చింది, అంతకుముందు నా ఒక ఆయింట్మెంట్ ఉండేదన్నమాట. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. అది అప్లై చేసిందే మొత్తం పింపుల్స్ నీట్గా పోతున్నాయి ఫాస్ట్గా అని. సో నేనేం చేశాను, నాకు అప్పుడు ఎక్కువ ఉండేవన్నమాట. ఇంకా దెబ్బతో నేను తీసుకుని పెద్ద ఆయింట్మెంట్ తీసుకున్నాను, చిన్న ట్యూబ్ కూడా పెద్దది తీసుకున్నాను, అప్లై చేశాను. జస్ట్ 2 daysకి మొత్తం మాయమైపోయింది. నేను షాక్ అయిపోయాను. మా అక్కకు వెంటనే చూడు ఈ ఆయింట్మెంట్ వెంటనే తగ్గిపోతుందని చెప్పని పెట్టానమాట. బై ద వే మా అక్క డాక్టర్. సో తను చూసి ఈ పలానా వీటిలో స్టెరాయిడ్స్ ఉంటాయి వాడద్దు, వాటిలో అవి వాడితే హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి అని చెప్పాను అనమాట. దెబ్బకి మానేశాను. బట్ అందుకే స్కిన్ కేర్ మీకు ఇన్స్టెంట్గా వచ్చాయంటే అవి స్టెరాయిడ్స్ అలా ఏమైనా ఉండుంటాయి. ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ కావాలి, కొంచెం సేఫ్ రిజల్ట్స్ రావాలంటే మీరు ప్రాపర్ స్కిన్ కేర్ ఫాలో అవ్వడం ద బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఇన్ కేస్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. అయినా ఈ వీడియో ఫుల్ లెంతీగా ఉంది, బట్ ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి కదా, అదనమాట. నేనైతే థమ్స్ అప్ అనే చెప్తాను. బయట నాకు 1400 యాక్చువల్ సంథింగ్, బట్ 1000 రూపీస్ ఏమి పడింది. 1 week నేను బాగానే వాడలే. సో అదనమాట. నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తానంట, ఫర్ షూర్ పర్చేస్ చేస్తాను. సో అది నేను రెటినాల్ అది అప్లై చేసుకొని, ఇది నార్మల్ సెరమైడ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు అయ్యో నేను ఏం వాడాలి అని ఏం వాడద్దు. ఫస్ట్ ఫేస్ వాష్ నీట్గా డబుల్ క్లెన్స్ చేసుకోండి. మంచి మీకు ఏ స్కిన్ కన్సర్న్ దానికి రిలేటెడ్ ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేయండి. జస్ట్ ఒక సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. డే టైంలో సన్ స్క్రీన్ ఎనఫ్. ఇంకేమి ఇది అది ఈసరం ఆసరం ఏమి వాడద్దు. ఇన్కేస్ అనేది అది చెప్తాను. ఇన్ కేస్ మీకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారంటే, స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయినా కానీ జస్ట్ మాయిశ్చరైజర్ చాలు నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో. డే టైంలో సన్ స్క్రీన్ మ్యాండేటరీ అనమాట. సో ఎనఫ్. ఇంకే మీకు ఏ కరెక్ట్నెస్ అవి అవసరం లేదు. ఆటోమేటిక్గా స్కిన్ నార్మల్ అవుతుంది, అవే తగ్గుతుంది. కొంచెం టైం ఇవ్వండి. సో అది బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే డబుల్ క్లెన్స్ చేసుకోండి. నార్మల్ ఆయిల్ బేస్ క్లెన్జర్, నార్మల్ క్లెన్జర్, మాయిశ్చరైజర్ నైట్ టైము. డే టైం అయితే సన్ స్క్రీన్. జస్ట్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2 years అరౌండ్ 2 years అయితే నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసి. సో నేను చూసిన దాంట్లో నాకు అనిపించింది అదే అనమాట. ఓవర్గా ఇది అది చేసి స్కిన్ని గందరగోళం పెట్టేయడం కంటే సింపుల్ బేసిక్ రొటీన్ ఫాలో అవుతూ మీరు డే టైం సన్ స్క్రీన్, మీకు స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ మాయిశ్చరైజేషన్ ఇంపార్టెంట్ అనమాట. స్కిన్ చాలా హెల్దీగా అవుట్ సైడ్ నుంచి కనిపిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. కొంచెం హెల్దీ ఫుడ్ తినండి. నాలాగా జంక్ ఫుడ్ లేదంటే ఫుడ్ కక్కుర్తి పడి ఎక్కువ తినడం, ఇలా అంతా ఫ్యాట్స్ అన్ని ఎక్కువ తీసుకోవద్దు. సో ఆటోమేటిక్ అక్కడే స్కిన్ బాగా అవుతుంది అనమాట. హెల్దీగా తీసుకోండి, వాటర్ బాగా తాగండి, మాయిశ్చరైజర్ అప్లై చేయండి, సన్ స్క్రీన్ ఇస్ మ్యాండేటరీ. సో అదన్నమాట ఈ వీడియో. ఐ ట్రైడ్ అనమాట. ఐ నో వీడియో బాగా లెంతీగా ఉంది, మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా లేదా అవన్నీ నాకు తెలియదు. బై ద వే నా స్కిన్ ఇట్లా ఆయిలీగా ఉంది కదా, ఇది ఒక స్టోరీ చెప్తాను. ఏమని కదా లాస్ట్ కొంచెం. ఒకసారి నేను ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ అంతా చేసుకొని అదే ఫెస్టివల్ అప్పుడు ఉన్నా. సో నేను యూజువల్గా నేను ఏం పౌడర్ అది అప్లై చేయను అనమాట. ఊరికి అట్లా కూర్చోన్నాను. మా రిలేటివ్స్ వచ్చి ఏమనంటే ఏంటి స్నానం చేసావా అని వస్తున్నా. చేశాను అని చెప్పానంటే, మరి ఏంది మొహం అట్లా వెళ్ళి మొహం కడుక్కోబో జిడ్డుగా ఉంది అని చెప్పాను అనమాట. నేను చెప్పాను అది జిడ్డు కాదు, అది స్కిన్ కేర్ చేసుకున్నాను, దానివల్ల అట్లా కనిపిస్తుంది అని చెప్పి. మళ్ళీ రెడీ అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు కొంచెం ఆయిలీగా కనిపించవచ్చు, బట్ వన్స్ నీట్గా ప్రాపర్గా రెడీ అయితే అదేమిందో స్కిన్ లోపల నుంచి గ్లో లాగా కనిపిస్తుంది అనమాట. సో అది స్కిన్ కేర్ ఇది. సో
ఐ ట్రై మై బెస్ట్ ఈ వీడియో కోసం. ఇన్ కేస్ మీకు ఏమైనా వీడియోస్ కావాలా ఉంటే వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రావెల్ అవి నేను ఇప్పుడే ప్లాన్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం అటు ఇటు టైట్ ఉందన్నమాట. సో మేబీ ఆఫ్టర్ 1-2 months పైన అట్లా మేబీ రావచ్చు. ఇన్ కేస్ రాకపోయినా నేనేం చేయలేను. ఇన్ కేస్ మీకు ఏదైనా వీడియోస్ కావాలా, స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై. ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్నాను కదా, ఇంత ఫ్రీగా మాట్లాడలేను కూడా. పైగా రూమ్లో ఎవరు లేరు ఇప్పుడు, అందుకని ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నా. సో అది ఈ వీడియోకి అయితే. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్, ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. ఐఎమ్ ఓపెన్ టు లెర్న్ అనమాట. మీ ఫీడ్బ్యాక్ అంతా నేను తీసుకుంటాను ఖచ్చితంగా. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అడగండి. నేను అన్ని నోట్ డౌన్ చేసుకొని సపరేట్ Q&A వీడియో ఏమంటారు షూట్ చేస్తాను డెఫినెట్లీ. కొంతమంది కొన్ని వాటి కింద అడుగుతున్నారు, కానీ మోస్ట్లీ నా ప్రొఫెషన్ గురించే ఉన్నాయన్నమాట. అసలు నేను ఏం చేస్తాను, ఎక్కడ అని చెప్పునని. సో అవన్నీ కూడా నేను స్లోగా ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సారీ, అవుట్రోనే చాలా పెద్దది అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనం ఆల్రెడీ 1000 దాటామన్నమాట. సో 1000 కాస్త 10K కాస్త 50, 100 అవ్వాలని చెప్పని కోరుకుంటూ, అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.